ముందు గిరిజన సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. సివిల్ వివాదంలో సిపిఐ నేత అయిన ఓ గిరిజన మహిళను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆరోపించారు. బాధితుల తరపున మాట్లాడేందుకు సైదాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చిన సిపిఐ నేత సక్రీబాయిను ఎస్ఐ సాయి కృష్ణ దుర్భాషలాడుతూ ఫోన్ లాక్కుని నిర్బంధించారన్నారు. మధ్యాహ్నం వరకు పిఎస్లో కూర్చోబెట్టి అవమానించారని తెలిపారు. దీంతో ఆ ఎస్ఐకు వ్యతిరేకంగా సేవాలాల్ బంజారా సంఘం నేతలు పిఎస్ ముందు బైఠాయించారు. అక్రమంగా నిర్బంధించిన ఎస్ఐ సాయి కృష్ణను సస్పెండ్ చేసే వరకు ధర్నా విరమించబోమని ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బైఠాయించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావాదేవీ శివలాల్ అనేది మా అల్లుడు అన్న కొడుకు. ఒక మైకల్ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి, 1,50,000 రూపాయలు ఇవ్వాలి. మైకల్ కొడుకు పేరు మీద పేపర్ రాపించి ఉన్నాడు. ఆ మైకల్ జైలుకు పోయినప్పుడు కొడుకు పేరు రాపిస్తే పైసలు ఇవ్వని గత 4 రోజులు ఇచ్చి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే బాబు మీ నాయన వీళ్ళు పైసలు ఇచ్చేస్తాను, నేను ఇగో పైసలు నా దగ్గర ఉంది, నేను పైసలు ఏమి ఇవ్వాలంటలేను, కానీ మీ నాయన ఇచ్చిండు, మీ నాయన సిగ్నేచర్ ఉంది అదే అయితే చెప్పడానికి అని చెప్పి 3 రోజులు తరతారమంటే ఈ రోజు వచ్చినాం. వచ్చేటప్పటికి ఆ పిల్లగాడి మీద కేసు పెడతా అంటే సార్ ఆయన పైసలు పెట్టుకొని ఉన్నాడు కదా, ఏ విధంగా కేసు పెడతావు అని చెప్తే అసలు నువ్వు ఎవరు చేయాలన్నాడు. సార్ ఎవరైనా ఎందుకు మాట్లాడుతారు, మంచిగా మాట్లాడండి అని చెప్పేసి ఏకి అని ఎందుకు మాట్లాడరంటే నువ్వు ఏం చేస్తావు ఏంటంటే సార్ ఇది సివిల్ మ్యాటర్, మీకు సంబంధం లేని విషయము, ఆ బాబు పైసలు ఇయ్యాలని చెప్తే కేసు పెట్టండి, నేను సహకరిస్తా, కానీ ఆయన పైసలు తెచ్చిండు, నీ ముందర నీకు టేబుల్ మీద పెట్టేస్తా, ఆ బాబుంది ఎవరికి పైసలు రావాలి అది తీసుకోమని. అసలు నీకేం సంబంధమే, నువ్వు ఎవరితివే, ఎందుకు మాట్లాడదా, ఇట్లా డిపార్ట్మెంట్లో మాట్లాడదండి సార్. ఉన్న ఎస్ఐ సాయి కృష్ణ సార్ని సస్పెండ్ చేయాలి వెంటనే ముందుగాల. ఎందుకంటే అక్కడున్న సింగరేణి కాలనీ గిరిజన అమాయకులు అందరూ వారి అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వారి ప్రైవేట్ పంచాయతీలు, భార్యాభర్తలు కొట్లాడుకున్న పంచాయతీలు, ల్యాండ్ పంచాయతీలు, డబ్బుల పంచాయతీలు సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక ప్రైవేట్ అబ్బాయి రామ్ అనే అబ్బాయి ఆయన ఫోను ఎస్ఐ సాయి కృష్ణ సార్ ఫోను డేటా తీస్తే